అందరికీ నమస్కారాలు. 18 months మనం 5వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అయితే ఈ 18 monthsలో ఈరోజు కొంతమంది రికగ్నైజ్, జనరల్గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గా రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఇద్దరు కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కుండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 14-19 ఫస్ట్ టైం సెకండ్ వచ్చాం. గుజరాత్ వాజ్ అహెడ్ ఆఫ్ us. దెన్ 2వ సంవత్సరం నుంచి మనం నెంబర్ 1 వచ్చాం. 4 ఏళ్ళు మనమే నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జడ్జిమెంట్లో కూడా వాళ్ళు మార్చారు ప్రొసీజర్స్. ఎవ్రీ ఇయర్ ఒకే, ఇప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రొసీజర్స్ మారుస్తున్నాము, అట్లా వాళ్ళు కూడా మార్చి మళ్ళీ ఇండస్ట్రియలిస్టులు అడిగారు. అవన్నీ ఎవరిని అడిగినా కూడా మళ్ళా దాన్ని అడాప్ట్ చేసుకొని మళ్ళీ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం. ఇప్పుడు మనం గేర్ మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టాం. దీంట్లో వాళ్ళు ఇచ్చింది కూడా మీరు చూస్తే 25 పాలసీస్ ఇక్కడే ఉన్నాడు యువరాజ్, అండ్ ఆల్సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. మెజారిటీ కేమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పాలసీస్ అన్ని. I really appreciate them. What are all the required policies? 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. I congratulate them. One of the best work. రెండోది, మనం చేసిన పని ఎవ్రీ మంత్ SIPC, SIPB మీటింగ్లు పెట్టుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్కి వెళ్ళాయి. దీనివల్ల ఒక ఎక్స్ట్రాడినరీ గుడ్ విల్ వచ్చింది. ఆల్వేస్ గుడ్ విల్ ఉంటుంది, దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కూడా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నాం. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ది డే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఒక అనుమానం ఉండేది. చాలామంది నన్ను ఎలక్షన్ ముందే అడిగారు, ఇంత మునుపు మీరు బాగానే చేశారు, ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో మీరు రివైవ్ చేస్తారని నమ్మకం ఉందా అని అడిగితే, 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పుడు నేను పారిపోలేను, డెఫినెట్గా రివైవ్ ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పాను. ఈ సైడ్ ఉండే వాళ్ళందరినీ, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము ఉంటే, లోకేష్ గారిని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వగడంలో చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఇక్కడే ఇండస్ట్రీస్ 2 మినిస్టర్స్ని, I&I మినిస్టరు, టూరిజం మినిస్టరు, ఎక్కడైతే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయో అవన్నీ కలిపి ఆయన కోఆర్డినేటర్ చైర్మన్గా పెట్టాం. అక్కడి నుంచి రియల్ టైం డెసిషన్, దీన్ని మనం ముందుకు తీసుకోగలిగాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఈజ్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అందుకే మొన్న నేనేం చెప్పానంటే, ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరకు వచ్చే పని లేకుండా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం.